బ్యాక్ పార్ట్ అంతా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మొత్తం చుట్టూ డ్రా చేసుకోవాలి. ఈ నెక్తో కలిపి, అంటే ఈ విడుతుతో కలిపి డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు తీసి పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ కింద వైపు నుండి 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు క్లాత్ కనపడుతుంది కదా, ఇక్కడ చూడండి. అంటే కటింగ్లో నాకు ఇక్కడ క్లాత్ పోయింది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్కువ పడిపోయింది ఈ కిందకి. సో అందుకని నేను 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకొని 2.5 ఇంచుకి మార్కింగ్ అయితే పెట్టాను. ఇదే 2.5 ఇంచ్ మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. మనం ఇక్కడ పైన ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇక్కడ చూడండి కుట్టు ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఈ నెక్ ఎంత కిందికి ఉందో ఈ విధంగా కొలత అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఈ నెక్ కంటే ఒక 1/4 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఉక్సు పట్టి ఇలాగే పట్టుకొని 4వ ఉక్సు దగ్గరికి, ఇదిగోండి 4వ ఉక్సు దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టాలి. ఇది ఎందుకు అంటే ఇక్కడ జాయింట్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక డాట్ అయితే వస్తుంది కదా, సో దానికోసము ఇక్కడ 4వ ఉక్సు దగ్గరికి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా మిడిల్ పాయింట్ పట్టుకొని ఈ డాట్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. పైన ఖర్చు అనేది వదిలిపెట్టేసుకోండి. షోల్డర్ దగ్గర ఖర్చు అనేది వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు కరెక్ట్గా పట్టుకొని మళ్ళీ ఈ డాట్ నుంచి ఈ విధంగా ఖర్చుతో కలిపి కొలత అనేది తీసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది, ఇక్కడ డాట్ ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి అనుకుంటే ఆది బ్లౌజ్లో నుంచి ఇది ఉక్సు పట్టి కదా, ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలిపెట్టేసుకొని ఇక్కడికి మార్కింగ్ చూసుకోవాలి. ఎంత వచ్చింది? 3-6 పాయింట్లు వచ్చింది. ఇక్కడ నుంచి 3-6 పాయింట్లకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి లోపల డాట్ అనేది వెడల్పు ఏం లేదు కాబట్టి 2 ఇంచులు అయితే సరిపోతుంది. అండ్ ఈ పొడవు కూడా 2.5 ఇంచుకి సరిపోతుంది. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మీకు అర్థం అవడం కోసం బాక్స్ లాగా డ్రా చేశానండి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి డ్రా చేసుకోవాలి. ఫ్రంట్కి మనం 1/2 ఇంచ్ తగ్గించుకుంటాం. బ్యాక్ అయితే 1.5, ఫ్రంట్ అయితే 1. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి డాట్ పొడవు అనేది మనకి 3.5 ఇంచ్ సరిపోతుందండి. ఇక్కడ ఖర్చుకి 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 3 ఇంచులే వస్తుంది, కరెక్ట్గా సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్ అండి, 2.5 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది పోతుంది, 2.5 ఇంచ్ సరిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎందుకు ఎక్కువ పెట్టట్లేదంటే వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి మనకి ఇది అనేది ఎక్కువ అవసరం లేదు. చాలా కప్పు సైజ్ అనేది నార్మల్గా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ ఉండే వాళ్ళకి, కావాలి అనుకునే వాళ్ళకి ఇది అనేది ఈ డాట్ పొడవు అనేది పెంచుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి చూసారు కదా 2.5 ఇంచే పెట్టాను, ఖర్చుతో కలిపి 2.5 ఇంచ్ పెట్టాను. ఖర్చుకు 1/4 ఇంచ్ పోతే 2 ఇంచులే వస్తుంది. వీళ్ళకి కప్పు సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. వీళ్ళకి బాది బ్లౌజ్లో అది కూడా లేదండి, కరెక్ట్గా 6 ఇంచులు అనేది సరిపోయిందనమాట. సో నేను అయితే ఒక 1/2 ఇంచ్ అనేది తీసాను. ఇక్కడ చూడండి పైన ఖర్చు అండ్ కింద ఖర్చుతో కలిపితే ఇంకా ఇక్కడికి వస్తుందన్నమాట. సో నేను అలా రాకుండా ఇలాగా ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఈ విధంగా పెట్టేశాను. ఫ్రంట్ నెక్ ఇక్కడ 2.5 ఇంచ్ తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచే తీసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మొత్తం ఇక్కడ 3.5 ఇంచ్ అనేది ఎక్కువ ఉంది కదా అని. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ పోతుంది, ఇటు సైడ్ కూడా ఒక 1/4 ఇంచ్ పోతుంది, మిగిలితే 3 ఇంచులే. వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఆ 3 ఇంచులు కంపల్సరీ ఉండాలండి. మరీ వయసులో ఉండేవాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు అలాగే కావాలి అన్నారు కాబట్టి సరిపోతుంది.